అవర్ ఛానల్. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ జోరు మరింత పెరిగింది. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా కలబడనున్నాయి. ఏప్రిల్ 11న ఒకే విడతలో ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయని ఎన్నికల కమిషన్ పేర్కొనడంతో ప్రధాన పార్టీలు ఆగమేఘాలపై రెడీ అవుతున్నాయి. పోలింగ్కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపికను శరవేగంగా పూర్తి చేస్తున్నాయి. 100 మందితో తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు నాయుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖరావం పూరించాలని సిద్ధమయ్యారు. ఈ నెల 16న గాని 17న గాని తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులతో తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో తనను అలిపిలి ప్రమాదం నుంచి కాపాడింది కూడా వెంకటేశ్వర స్వామి అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం టీడీపీ ప్రచారంతో హోరెత్తిపోవాలని, హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ కు ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ కూడా తెలుగుదేశం ప్రచార హోరు వినిపించాలని ఆయన ఇప్పటికే తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పబ్లిక్ లో ప్రచారం చేయటమే కాకుండా సోషల్ మీడియాలో సైతం వైసీపీ, జనసేన పార్టీలకు దిమ్మ తిరిగిపోవాలని సూచిస్తున్నారట. ఇప్పుడంతా సోషల్ మీడియా పోరాటం నడుస్తున్న తరుణంలో టీడీపీ కార్యకర్తలు కూడా సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. తాను కూడా పబ్లిక్ లో సుడిగాలి పర్యటనలు చేసి జగన్, కేసీఆర్ల కుట్రలను బయటపెట్టాలని నిర్ణయించుకున్నారట చంద్రబాబు. తనను ఓడించడానికి మోదీతో కలిసి హైదరాబాద్ మోదీ, లోటస్ పాండ్ మోదీలు కుట్రలు చేస్తున్నారని, ముగ్గురు మోదీలు ఏకమైన తననేమీ చేయలేరని, తనకు ప్రజలే అండాని బాబు భావిస్తున్నారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.